ఈ వీడియోలో ఒక సాధారణ వ్యక్తి అయినటువంటి విజయ్ ఠాకూర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే ఓ సాధారణ వ్యక్తి గురించి మాట్లాడుకునే అంత సీన్ ఏముంటుంది అని అనుకుంటే వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకర్థమవుతుంది. ఆయన వయస్సు ఎంతో తెలుసా? అక్షరాల 62 సంవత్సరాలు. ఇంతకుముందు ఇంజనీరుగా నెలకు 65,000 రూపాయలు జీతం తీసుకునేవాడు విజయ్ ఠాకూర్. అతని జీవితంలో జరిగిన ఒక్క సంఘటన తర్వాత అతని 65,000 రూపాయల జీతం ఇచ్చే ఇంజనీరింగ్ ఉద్యోగం మానేసి ఓ ఆటో కొనుక్కొని ఆటో నడపటం మొదలుపెట్టాడు. కానీ ఎందుకు? ఒక ఇంజనీర్ ఆటో ఎందుకు నడపటం స్టార్ట్ చేశాడు? దానికి కారణమేంటి అని ఆలోచిస్తున్నారా? మీకంత శ్రమ అక్కర్లేదులేండి, నేనే చెబుతాను. వీడియోని చివరి వరకు చూసేయండి. అది ముంబై నగరం. లక్షలాది మంది రాకపోకలు, ఎప్పుడు బిజీగా ఉండే ట్రాఫిక్. కాని అవసరానికి మాత్రం ఒక్క చేయి అందదు ఆ బిజీ సిటీలో. అయితే చిన్న పట్టణంలో పుట్టి పెరిగిన విజయ్ ఠాకూర్ ఎప్పటినుంచో గొప్ప జీవితం గడపాలని, జీవితంలో గొప్పగా ఎదగాలని, ఏదో సాధించాలని అందరిలాగానే కలలు కనేవాడు. అదే కలలతో ఆయన మెకానికల్ ఇంజనీరింగుపై ఇష్టం పెంచుకొని తన చదువును పూర్తి చేయటానికి చాలా కష్టపడ్డాడు. అలా మంచి పర్సంటేజ్తో గ్రాడ్యుయేషన్ తర్వాత ముంబైలోని లార్సెన్ అండ్ టూబ్రోలో మెకానికల్ ఇంజనీరుగా తక్కువ సమయంలోనే ఉద్యోగం సంపాదించాడు. అయితే అది భారతదేశంలోని అత్యంత రద్దీ నగరాల్లో ఒకటైన ముంబై. అయితే ముంబైలో ఉండటం వల్ల తన జీవితం ఊహించని మలుపు తిరుగుతుందని అతనికి అప్పుడు తెలియదు. మంచి జీతం అనుకున్న జీవితం అంతా బాగానే సాగుతున్న సమయంలో సరోజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. జీవితమంతా అనుకున్న దారిలోనే వెళ్తుంది. అంతా బాగుంది అనుకుంటూ భార్య పిల్లలతో ఎలాంటి లైఫ్ గడపాలో ముందు నుండే ఎన్నెన్నో కలలు కనడం మొదలుపెట్టాడు. అలా 1982లో ఓ దారుణమైన సంఘటన జరిగింది విజయ్ లైఫ్లో. ఒకరోజు అర్ధరాత్రి 3 నెలల గర్భవతిగా ఉన్న విజయ్ గారి భార్యకు కడుపు నొప్పి మొదలైంది. దాంతో విజయ్ టాక్సీ కోసం ఎంతో ప్రయత్నించి చూశాడు. తెల్లవారుజామున 2 గంటలవుతుంది. రోడ్డెక్కి కనిపించిన ప్రతి వెహికల్ని ఆపడానికి ప్రయత్నించినా లాభం లేదు. ఏ ఒక్కరూ కూడా ఆపకుండా వెళ్ళిపోతున్నారు. అప్పటికే చాలా సమయమైపోయింది. ఇక ఏం చేయాలో అర్థంకాక నేరుగా అంధేరి స్టేషన్ దగ్గరకు వెళ్లి 300 రూపాయలు ఇచ్చి, అప్పట్లో 300 3,000 రూపాయలకు పైనే, 300 ముందే చెల్లించి ఒక టాక్సీని తీసుకొచ్చి భార్యను హాస్పిటల్కు తీసుకెళ్లాడు. కాని అప్పటికే, అంటే హాస్పిటల్కు చేరకముందే అప్పుడే ప్రాణం పోసుకుంటున్న జీవం తల్లి గర్భంలోనే మరణించింది. హాస్పిటల్కు చేరుకున్నాక డాక్టర్ చెప్పిన మాటలకు ఆ రాత్రి తన భార్య అనుభవించిన ఆ బాధ విజయ్ గారిని ఎంతగానో కలిచివేసింది. అంతే, ఆ రోజు జరిగిన ఈ సంఘటన తన మనసు మార్చి జీవితంలో ఒక నిర్ణయం తీసుకునేలా చేసింది. ఆ రోజు నుండి విజయ్ గారి జీవితం పూర్తిగా మారిపోయింది. ఇంతకీ అదేంటో తెలుసా? తన ఇంజనీరింగ్ ఉద్యోగానికి రాజీనామా చేసి టాక్సీ డ్రైవర్గా మారడం. అవును, అదే ఆయన తీసుకున్న నిర్ణయం. తద్వారా ఎవరికైనా ఆపద సమయంలో అందుబాటులో ఉండటం. ఇదే ఆ మరుసటి రోజు నుండి విజయ్ గారి జీవిత లక్ష్యం. అయితే పెద్ద స్థాయిలో మంచి ఫ్యూచర్, గొప్ప జీవితం, భార్యాపిల్లలతో సంతోషంగా గడపాలి అనే కలలు, ఎన్ని కలలు కన్నా ఆ ఒక్క రాత్రి అన్నీ కూడా చెల్లాచెదురైపోయాయి. అలా ఆ రోజు నుండి ఇప్పటివరకు దాదాపు 500 మంది ప్రాణాపాయంలో ఉన్నవారిని విజయ్ ఆస్పత్రికి చేర్చారు. సాధారణ ప్రయాణికుల ద్వారా నెలకు 10,000 రూపాయలు సంపాదిస్తున్నారు. అయితే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఉచితంగా సేవ చేయటమే విజయ్ జీవిత లక్ష్యంగా మారింది. అయినా తెల్లవారుజామున 2 నుండి 4 గంటల మధ్య అస్సలు నిద్రపోరు. ఎందుకంటే ఆ సమయంలో ఎవ్వరూ టాక్సీ తీయరు. తాను మెలకువగా ఉంటే, ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే నా టాక్సీ వాళ్లకు అవసరం కావచ్చు అని విజయ్ చెబుతున్నారు. విజయ్ గారు ఒకసారి తీవ్రంగా గాయపడిన ఓ కుర్రాన్ని ఆస్పత్రిలో చేర్చినప్పుడు అతని తల్లిదండ్రులు ఎంత కావాలో చెప్పండి అని అడిగినప్పుడు విజయ్ గారు నవ్వుతూ, నాకు డబ్బు కాదు, ఆత్మసంతృప్తి ముఖ్యం అని చెప్పారట. అతని భార్య మరియు కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత ఉన్నప్పటికీ విజయ్ తన పనిని ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. అయితే 1999లో క్రికెట్ ఆడుతున్నప్పుడు అతని చిన్న కొడుకు మోకాళ్లపై బంతి తగలటంతో జీవితం మళ్లీ విషాదకరమైన మలుపు తిరిగింది. మొదట్లో అతని భార్య మరియు అతని గాయాన్ని పట్టించుకోలేదు. ఇది కేవలం చిన్న దెబ్బ మాత్రమే అనుకున్నారు. అయితే వారం రోజులకే మోకాలు బాగా వాచిపోవటంతో డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. అది టెస్టులు చేసిన డాక్టర్స్ క్యాన్సర్ అని నిర్ధారించారు. ఆ తర్వాత 16 రోజుల్లోనే ఆయన కొడుకు చనిపోయాడు. దాంతో ఒక్కసారిగా విజయ్ గుండె ముక్కలైపోయింది. అయితే అప్పటివరకు ట్రీట్మెంటుకు ఖర్చయిన మొత్తం డబ్బు 43,000 రూపాయలు చెల్లించాలి. కానీ విజయ్ దగ్గర ఆ సమయంలో కేవలం 10,000 మాత్రమే ఉన్నాయి. దాంతో హాస్పిటల్లోని క్యాషియర్ ఆ డబ్బును తీసుకోవటానికి నిరాకరించాడు.
అదే సమయంలో ఎవరో తెలియని ఓ వ్యక్తి వచ్చి విజయ్కి మిగిలిన మొత్తాన్ని ఇచ్చి బిల్ క్లియర్ చేయించారు. ఆ రోజు నుండి విజయ్ ఠాకూర్కి పక్కవాళ్లకు సహాయపడాలనే కాంక్ష, తపన మరింత బలంగా పెరిగింది. అప్పటినుండి పేదవాళ్లు తన టాక్సీ ఎక్కినా వాళ్ల దగ్గర ఛార్జీలు తీసుకోవటం కూడా మానేశాడు. అయితే ఒక సందర్భంలో దాదాపు 20 సంవత్సరాల క్రితం జరిగిన ఓ సంఘటన గురించి చెప్పారు విజయ్. అది డిసెంబర్ 31వ తేదీ రాత్రి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కారు నడుపుతూ ట్యాంకర్ను ఢీకొట్టడం చూశాడు విజయ్. వెంటనే వెళ్లి ఆ కారు లోపల చూసేసరికి 8 నెలల పాపతో పాటు దంపతులు ఉన్నారు. వెంటనే అక్కడి నుండి వారిని కూపర్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. దురదృష్టవశాత్తు తల్లి మరణించింది. అయితే సకాలంలో చికిత్స అందించటంతో తండ్రి మరియు బిడ్డ ఇద్దరూ రక్షించబడ్డారు. ట్రీట్మెంటు సమయంలో ఆ మహిళ ధరించిన 2 లక్షలు విలువైన నగలను వైద్యులు విజయ్కు ఇచ్చారు. ఇక విషయం తెలుసుకున్న బాధితురాలు బంధువులు ఆస్పత్రికి చేరుకోగానే విజయ్ వారికి ఆ నగలు అప్పగించి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అయితే మరుసటి రోజు తెలిసిన విషయమేంటంటే ప్రమాదంలో మరణించిన మహిళ సినీ నిర్మాత సుధాకర్ బోకాడే భార్య అని తర్వాత తెలిసింది. మిస్టర్ బోకాడే తన కుమార్తెతో ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత విజయ్ని పిలిపించి డబ్బును కూడా ఆఫర్ చేశాడు. కానీ విజయ్ ఒక్క పైసా కూడా తీసుకోలేదు. నేను డబ్బు లేదా పబ్లిసిటీ కోసం ఇలా చేయటం లేదు అని చెప్పారు విజయ్ ఠాకూర్. అయితే 2016 TheBetterIndia.comలో వచ్చిన ఆర్టికల్ ప్రకారం అప్పటికి అంటే 2016 వరకు విజయ్ ఠాకూర్ గారికి 73 సంవత్సరాలు. అప్పట్లోనే సర్వైకల్ స్పాండిలైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాడాయన. డాక్టర్ ఆపరేషన్ చేయాల్సి ఉందని చెప్పారు. ఈ ఆపరేషన్ తర్వాత నేను చనిపోతాను లేదా పక్షవాతానికి గురవుతాను అని కూడా చెప్పాడు. కాని నాకు చాలా ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయని, ఏమీ జరగదని చెప్పారు. నేను వాటిని నమ్ముతాను అని అంటూ విజయ్ ఠాకూర్ చెప్పారు. కానీ ప్రెజెంట్ ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ అయితే మాకు దొరకలేదు. ఇది విజయ్ ఠాకూర్ స్టోరీ. మరి మీకెలా అనిపించిందో మాకు కామెంట్ చేసి, ఇలాంటి గొప్ప వ్యక్తుల కథలు ఇంకా కావాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.